I am principal of Kalakshetra and I am having an appointment with Mr. Pandit Ravishankar. He's expecting you. His room number is 215. Thank you. Welcome. గుడ్ లక్ మేడం. Don't worry. ఆయన మన ఫంక్షన్ కు వస్తున్నారు. ఒప్పించే పూచి నాది. సరేనా? I'll wait for the good news. ఇంకెక్కడ గోలేంటో ఏం అర్థం కావట్లేదు. సడన్ గా గీత ఎక్కడికి వచ్చేసిందట్రా. వాడు వచ్చాడంటే ఇరుక్కుపోతాడు. రావద్దని చెప్పు. ఏ రూమ్ లో చెప్పంటావు? అది పాయింటేనే. రావద్దని చెప్పు. మన ముంబైలో కలిసినప్పుడు నా ఫ్యాషన్ షో జరుగుతుంది. నువ్వు ఆ రోజు చందు చూడు, ఆ రాస్కల్ నాకు కన్ను కొడుతున్నాడు. ఎవరు? ఈ రాస్కలా? ఏంటి అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? చాలా और एक बार मारो. ए, झूठ मत बोलो. मैंने देखा तुमने मुझे आंख मारी. ఇలాంటి వాళ్ళని అలాగే కొట్టాలి. ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఇక్కడ మంచి షాప్ ఉంది, అక్కడ నీ గిఫ్ట్ కొంటే మన ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయిపోతుంది. కమాన్ కమాన్. అయితే కొనాల్సిందే. వెరీ నైస్ షాప్. నువ్వు రా, నీకేం కావాలో తీసుకో. నో ప్రాబ్లం. హ్యావ్ ఎ లుక్. ఇప్పుడు గీత ఎక్కడుందో? ఇదా? ఇది శ్వేత, నువ్వు సెలెక్ట్ చేస్తుంటూ ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడికి? ఓ అనిత, చందు, where are you man? అక్కడ పనంత అయిపోయింది. రా రూమ్కి వెళ్దాం. కమాన్. I'm not going there. It's very very boring. Let's go there. I want to buy you something. Something to remember. Come on. ఆ షాప్ వాస్తు మంచిది కాదు. ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోద్ది అనుకుంటే అక్కడ. మంచి షాప్ కాదు. రా అక్కడికి వెళ్దాం. అక్కడ మంచి షాప్ ఉంది. కమాన్. బ్యూటిఫుల్ షాప్. అదిగో అన్ని మంచి ఐటమ్స్. చూడు, చూసుకో, సెలెక్ట్ చేసుకో. This one. దిస్ వన్ బాగుంది. చాలా Very బాగుంది. short. షార్ట్ కాదు, చాలా బాగుంది. అరే ఇది కొత్త స్టైల్, ఒకసారి ట్రై చేయి. చాలా బాగుంది. మనం చూసాను ఒక అమ్మాయి వేసుకోవటం బాగుంది. గో ట్రై. చూడు సుబ్బారావు, 50 lakhs డీడీ ఇస్తాను. 10,000 కమిషన్ నువ్వు తీసుకో. ఓకే? అది కాదు సుబ్బారావు, 10,000 కమిషన్ ఇస్తానన్నాను కదా. మీరు ఎవరనుకుని మాట్లాడుతున్నారు? సుబ్బారావు కాదు సార్, నా పేరు అప్పారావు. అప్పారావునా? అవునండి. నీ పేరు అప్పారావు? అవునండి. నాట్ సుబ్బారావు? సుబ్బారావు కాదండి. ఓకే, ఆ పేరు పెట్టుకో. Here. సారీ మేడం, చేంజ్ లేదు. 10 రూపీస్ ఉంటే ఇవ్వండి. Excuse me. Do you have 500 rupees change? అక్కడ కౌంటర్ లో ఇవ్వాలి. చేంజ్ లేదండి. కావాలంటే 10 రూపీస్ ఇస్తాను. ఇవ్వండి. ఏమైందిరా? గీతను అవాయిడ్ చేసి గిఫ్ట్ షాప్ కి వెళ్ళానా, సడన్ గా అనిత అక్కడికి వచ్చేసింది. అది చూసి అనితను క్లాత్ షాప్ లో వదిలేశాను. అంత బాగుంది అనుకుంటే టక్కన గీత అక్కడికి వచ్చింది. ఇక చూసుకో, టక్ టక్కన అందరిని వదిలేసి వచ్చేసాను. Excuse me. యా? Where you going? You must have a coffee with me. నో, పర్వాలేదు. నెక్స్ట్ టైం. Not next time. I'm not going to listen to anything. We're gonna out and we're gonna have a coffee. By the way, I'm Anita. ఐఎమ్ గీత. ఏంటి ఫోను ఈ టైంలో ఎవరు చేస్తారు? హలో Hello, నేను అనితని మాట్లాడుతున్నా. అనిత, ఏమైపోయావు? అదే ఫ్రెండ్ ఒకడు వస్తే 5 నిమిషాలు వాడితో మాట్లాడుతా ఉన్నాను అంతే. పరిచయం చేస్తా. ఏంటి? అర్జెంట్ గా రెస్టారెంట్ కి వా. రెస్టారెంట్ రమ్మంటావా? ఓకే 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 వస్తున్నా. తాతయ్య, టైం బాగుంది, చాలా బాగుంది. అనిత రెస్టారెంట్కి వెళ్ళింది, గీత ఇక్కడే ఉంది. ఐ జస్ట్ హావ్ టు గో అండ్ మేనేజ్. గాడ్ బ్లెస్ మీ. థాంక్యూ. God bless you. ఏం తీసుకుంటారు మీరు? వీళ్ళిద్దరు కలుస్తున్నారు. కంపెనీస్ నా గురించి మాట్లాడుతున్నారేంటి? బాబు సార్, ఇందాక నుంచి కన్ఫ్యూజన్ తో చచ్చిపోతున్నాను సార్. మీరు ఒక్కరా ముగ్గురా సార్? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు ఆ మెనూ కార్డు చూస్తున్నామా నెట్టులు తర్వాత చెప్తారు కదా. చెప్తాను. Promise? ప్రామిస్ ప్రామిస్. Okay, you give the order, please. ఆ మెనూ కార్డు చూస్తున్నా. ఓకే. 1 2 3 4. ఈడు సామాన్యుడు కాదు. 4వ దాన్ని కూడా పట్టాడుగా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. ఆయన పిలుస్తున్నారు. ఎవరు? అదే ఆయన పిలుస్తున్నారు. రండి. జస్ట్ మినిట్. మీరు 4వ నెంబరా? రండి. చాలా గట్టాడు మేడం. మీరు ఎన్నైనా చెప్పండి, నేను అబ్జర్వ్ చేశాను కదా. ఇదిగో. పిలిచారన్నారు, ఎవరు లేరేంటి? ఎవరు లేరు కదా.
ఉండడు, 5వ రూమ్కి వెళ్ళి ఉంటాడు. మీకు కన్ఫ్యూజన్ గా ఉంది కదా? పొద్దున్నుంచి నాకు ఇదే కన్ఫ్యూజన్. ఇక్కడ ఉన్నామంటాడు, అక్కడ ఉంటాడు, అక్కడ ఉన్నానంటాడు, ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. ఈవిడేది? ఈవిడ కనపడలేదుగా. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి? టోటల్ కన్ఫ్యూజన్. నీలో నువ్వే మాట్లాడుకోరా. ఎవరండి పిలిచింది? ఎవరనేది తెలీదు. మా మేడం గారు వచ్చి ఉంటారు. నేను వెళ్ళొస్తాను. ఆ రూమ్ లో అమ్మాయితో ఉన్నాడు, ఈ రూమ్ లో ఈ అమ్మాయితో ఉన్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని పిలుచుకురమ్మన్నాడు. వస్తే లేడు, ఏమైపోయాడో తెలియదు. ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంత కనిపించలేదు. నేనేదో కన్ఫ్యూజన్ లో ఉండి ఇటు వచ్చానండి అంతే. ఇంకా పెళ్లి కాలేదు. నన్ను రేప్ చేయొద్దు ప్లీజ్. సమర్ని రేప్ చేయడమా? ప్రపంచంలో ఎవరైనా మిమ్మల్ని రేప్ చేయగలరమ్మా? అసలు నా బతుకేంటమ్మా ఇట్లయింది? దగ్గరికి రావద్దు. నన్ను చేయొద్దు ప్లీజ్. రూమ్ నెంబర్ 201 లో 204 రూమ్ కూడా బుక్ అబ్బే, నేను బుక్ చేయలేదమ్మా. అబ్బే, అదే అసలు జరిగింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది వినమ్మా నువ్వు. అయ్యో అది కాదు తల్లి, నా మాట వినమ్మా. అయ్యో ఇదేంటి ఇంత స్ట్రోక్ ఇచ్చింది? అక్కడేమో వాడు 3 అమ్మాయిలతో కులుకుతూ నన్ను కన్ఫ్యూజ్ చేసి పంపించాడు. నేనేంటి ఇక్కడికి వచ్చాను? అయ్యి బాబాయ్, కొంప తీసిది లేడీస్ టాయిలెట్ కాదు కదా. వద్దురే, ఒరే వద్దు, వెళ్ళిపోరాయ్. ఇదే హోటల్లో 3 అమ్మాయిలు ఒకే ఫ్లోర్ లో దిగారు. కింద మీద పడి ఎలాగోలా ఒక్కరోజు మేనేజ్ చేసావు. ఇక ముందు ఈయనని మేనేజ్ చేయడం ఎలాగా? ఈ టెన్షన్ ని తట్టుకోలేకపోతున్నారా? సూపర్ ఐడియా. ఏంటిది? 3 అమ్మాయిలు ఒకే హోటల్లో ఉంటే ప్రాబ్లం కదా. అవును. అలా కాకుండా ఒక్కొక్క అమ్మాయిని ఒక బంగ్లాలో పెడితే ఆ తర్వాత మనోడు జనక్ జనక్ పాయల్ బాజే, చోరీ చోరీ చుప్కే చుప్కే. ఎందుకట? సూపర్ ఐడియా ఇచ్చావు కదా, గిఫ్ట్. రే, వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళ గురించి చీప్ గా మాట్లాడుకో. వాళ్ళ ముగ్గురిని స్మూత్ గా ఎలా పంపించాలో నాకు తెలుసు, నేను చూసుకుంటా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అక్కడ రెస్టారెంట్ లో కన్నడ అమ్మాయి తమిళ అమ్మాయి ఒకే చోట కూర్చున్నారు. నాకు తెలుసురా, ఇప్పుడు మీరు చూడండి. అది కాదురా, వాళ్ళిద్దరు. వాట్ చందు, నేను రాత్రి అంతా కనపడలేదు. చెప్తే నువ్వు బాధపడతావు. ఎందుకు? ఊరు నుంచి మా అత్త కూతురు వచ్చింది. అత్త కూతురా? నాకు తెలియని అత్త కూతురు ఎవరా? అత్త కూతురు వస్తే ఏంటి ప్రాబ్లం? అత్త కూతురు వస్తే ప్రాబ్లం కాదు, ఆవిడకి వచ్చిన రోగమే ప్రాబ్లం. రోగమా? ఏంటి రోగం? అది థ్రోంబియో బ్రోంబియో ఎరంబోసిస్. ఎర్రమపోసేసా? ఆ రోగం డేంజరసా? వెరీ డేంజరస్. రోజుల్లోనే ప్రాణాలు పోతాయి. కడువులే. ఇప్పుడు మీ అత్త కూతురు ఎక్కడుంది? నాకు తెలిస్తే కదా. అదిగో. పాపం ఏడుస్తుంది. అవును పాపం. అవును, ఆ రోగం గురించి తనకి తెలుసా? నాకు తెలిసిందే ఇప్పుడు. డాక్టర్ రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చినాయి అంట. 1 minute ప్లీజ్. అక్కడేం జర్కిపోతున్నాడు, ఇందాం పద. Is this disease dangerous? వెరీ డేంజరస్. కొన్ని రోజుల్లోనే ప్రాణాలు పోవచ్చు. అయ్యో, మీ అత్త కూతురు ఎక్కడ ఉంది? పాపం దగ్గుతుంది. అవును, దగ్గుతుంది. 1 minute ప్లీజ్. ఓకే చందు. అదో అనిత వస్తుంది. తాతయ్య రెడీగా ఉండండి. మీరు ఎంతైనా చెప్పండి తాతయ్య, అమ్మాయిని పెళ్లి చేసుకోమని దయచేసి నన్ను కంపల్ చేయొద్దు ప్లీజ్. సరే, అలా అనకరా. అక్క కూతురా? అత్త కూతురు తాతయ్య, అత్త కూతురు మర్చిపోయా. అత్త కూతురు చేసుకోరా. నేను చేసుకోను తాతయ్య ప్లీజ్. ప్లీజ్ నాన్న, నువ్వు కాదంటే అమ్మ చచ్చిపోతుందిరా. నేను చేసుకోపోతే ఆ అమ్మాయి చచ్చిపోతుంది. నువ్వు కానీ చేసుకోకపోతే మీ డాడీ ఫీల్ అవుతాడేమో. చేసుకోపోతే ఈ అమ్మాయి ఫీల్ అయిపోద్ది. పోనీ అమ్మాయితో నేను మాట్లాడతాను. ప్లీజ్ 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 వద్దు. అది కాదురా. నేను చెప్పేది ప్లీజ్ వద్దు. నువ్వు అడిగితే అమ్మాయి ఒప్పేసుకుంటుంది. అత్త కూతురునే చేసుకోమని గొడవ చేస్తుంది. ఎందుకో తెలుసా, అమ్మాయిది గొప్ప మనసు. షీఈ్ ఎ గ్రేట్ గర్ల్. ఎస్, గొప్ప త్యాగి. అవును, నేను ఈ పెళ్లికి అసలు ఒప్పుకొని ఇంపాసిబుల్. ఎవరు చెప్పినా ఒప్పుకొని అంతే. దట్స్ ఆల్. చందు పిలుస్తుంది. వెళ్ళు బాబు. యా. అనిత, నువ్వు ఇక్కడే నిలబడి అంతా వినేసావా? విన్నాను, చూశాను. నువ్వు చెప్పేదేంటో నాకు తెలుసు. నేను మాత్రం ఒప్పుకోను అంతే. నువ్వు ఇంకేం మాట్లాడకు చందు. పెళ్లి మీ అత్త కూతుర్నే పెళ్లి చేసుకో. అనిత, మరి నువ్వు? అవును, నాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నో ప్రాబ్లం. కానీ చచ్చిపోయే మీ అత్త కూతుర్ని నువ్వు తప్ప ఎవరూ పెళ్లి చేసుకోరు. మరి మనిద్దరం? నువ్వేం మాట్లాడకు చందు. ఇదే నా ఫైనల్ డిసిషన్. నేను ఇవాళ సాయంత్రం ట్రైన్ కి చెన్నై వెళ్ళిపోతున్నాను. దాట్స్ ఇట్. అనిత, బాయ్ చందు.
చందు నీ దగ్గరికి వస్తున్నానమ్మా. చందు మీ అత్త కూతురు ఏమి చెప్పింది? తను ఎలాగో చచ్చిపోతుంది కదా, సో నిన్నే పెళ్లి చేసుకోమంది. నో అలా జరగడానికి వీలేదు. నీ అత్త కూతుర్నే చేసుకో. భారతి, మరి మన రిలేషన్షిప్? వాట్ రిలేషన్షిప్? చూడు చందు, నా గురించి నువ్వేం ఫీల్ అవ్వద్దు. జరిగినవన్నీ ఇద్దరం మర్చిపోదాం. కానీ నీ అత్త కూతురికి నీ తోడు అవసరం చందు. నువ్వు నీ అత్త కూతుర్నే చేసుకో. భారతి ప్లీజ్, నేను చెప్పేది. నో, ఐవ్ డిసైడెడ్. నేను ఈరోజు ఈవినింగ్ ట్రైన్ కే బెంగళూరు వెళ్ళిపోతాను. భారతి, బాయ్. భారతి. Oh God, this is too much. తాతయ్య, ఇద్దరిని High-tech పంపించేశాను. friend చందు. అమ్మయ్య. I'm so happy చందు. I'm శ్వేత so ప్లీజ్, happy. నేను చెప్పేది విను. నా కోసం నీ కెరీర్ పాడు చేసుకోవద్దు ప్లీజ్. నేనేం విన్ను. లైఫ్ లాంగ్ నీతోనే ఉండిపోతాను. నీకు నేను, నాకు నువ్వు. విల్ ఆల్వేస్ బి టుగెదర్. శ్వేత ప్లీజ్ ప్లీజ్. చందు, నేను ఇంత హ్యాపీగా ఉంటే నన్ను అవాయిడ్ చేస్తున్నావేంటి? నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? నేను గీతను ఒక అమ్మాయిని ప్రేమించాను. జోకా? కాదు, సీరియస్ గానే చెప్తున్నాను. మరైతే నా కోసం పేపర్లో యాడ్ ఎందుకు ఇచ్చా? యాడ్ ఇచ్చింది నీ కోసం కాదు, గీత కోసం. చిన్న మిస్టేక్ జరిగి నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. నువ్వు ముంబై నుంచి ఫోన్ చేసినప్పుడే నీకు చెప్పాలనుకున్నాను, కానీ నాకు అవకాశం ఇవ్వలేదు. నువ్వు బయలుదేరి వచ్చేసావు. నువ్వు ఇక్కడికి వచ్చాక నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇప్పుడు పాత చందును కాదు. గీత పరిచయం అయ్యాక నా జీవితమే మారిపోయింది. ప్రేమకు అర్థం తెలిసి వచ్చింది. గీతని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నా లైఫ్లో గీత తప్ప ఇంకొకరికి చోటు లేదు. నీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించు. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఓకే, నీ లైఫ్ పార్ట్నర్ గురించి నువ్వు డెసిషన్ తీసేసుకున్నావు. కాదనడానికి నేనెవరిని? నా విషయం అంటావా? నువ్వు దూరమైనందుకు కొన్నాళ్ళు బాధగానే ఉంటుంది. తర్వాత అడ్జస్ట్ అయిపోతాను. నా మోడలింగ్ ప్రొఫెషన్ నాకెలాగో ఉంది. ఐ సమ్హౌ మేనేజ్. సారీ శ్వేత. లీవ్ ఇట్ చందు. టుమారో మార్నింగ్ ఐఎమ్ లీవింగ్ ఫర్ ముంబై. బట్ నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వాలి. ఓకే? ఓకే. ఆఫ్టర్ దట్ నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఏంట్రా ఎన్నిసార్లు చూసినా గీత ఫోటో చూస్తున్నావు? మిగిలిన ఫోటోలని తీసావా? ఇక నుంచి కంప్యూటర్లోనే కాదు, నా లైఫ్లో కూడా ఒకే అమ్మాయి, గీత. శ్వేత, శ్వేత ఎక్కడ? యా ఐమ్ హియర్. త్వరగా రెడీ అవ్వాలి, ఫ్లైట్ టైం అవుతుంది. ఓకే. హాయ్. ఓ, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో, నేను బయట వెయిట్ చేస్తాను. ఇట్స్ ఓకే. నువ్వు పర్లేదు, నువ్వు చేంజ్ చేసుకో, నేను బయట ఉంటాను. నో అరే, శ్వేత, please. నో చందు, ఇంకో 1 hour లో మనం విడిపోబోతున్నాం. నేను శ్వేత, ఐ నో. అరే, ఏంటిది? నో శ్వేత, చందు, ఏయ్, ట్రై టు శ్వేత, అండర్స్టాండ్. don't behave like this. ఇప్పుడు మాత్రం నిన్ను శ్వేత, అరే శ్వేత, నేను చెప్పేది విను. చందు, నేను చెప్పినట్టు విను. గీత ప్లీజ్, గీత నేను చెప్పే, గీత ప్లీజ్. నన్ను కాదని ఇంకో అమ్మాయిని చేసుకుంటావా? అందుకే నేనే కావాలని గీతకి ఫోన్ చేసి పిలిపించాను. ఇక లైఫ్ లో గీత నిన్ను క్షమించదు. గీత, గీత ప్లీజ్. గీత, గీత నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది?
నువ్వు చూసింది వేరు, అక్కడ జరిగింది వేరు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. తప్పగా అర్థం చేసుకోరేంటి? ఆ అమ్మాయితో నువ్వు బెడ్ మీద ఉండడం నా కళ్ళని నేను చూశాను. అది అబద్ధమా? ఆ అమ్మాయికు నీకు ఏ సంబంధం లేదనేది అబద్ధమా? అది కాదు గీత, అసలు జరిగిందేదో నేను చెప్ప. ఏం జరిగింది, ఎలా జరిగిందన్న సంజయ్ నాకు అనవసరం. తెలియక ఒకసారి నీ దగ్గర మోసపోయాను. తెలిసి తెలిసి మళ్ళీ మోసపోవడానికి నేను మూర్ఖురాలి కాను. ఎప్పటికైనా నువ్వు మారుతావని ఇప్పటిదాకా నా మనసులో చిన్న ఆశ ఉండేది. ఈ రోజు ఆశని చంపేశావు. నా ప్రేమని, నా మనసుని చంపేశావు. నా జీవితాన్ని సర్వనాశనం చేశావు. గీత ప్లీజ్. ఈ జన్మకి మనిద్దరూ కలవడం అంటూ జరగదు. వెళ్ళిపో. నీ మొహం చూస్తేనే నాకు ఆశయంగా ఉంది. ముందుకి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నన్ను కలవద్దు. వెరీ గుడ్ గీత. థ్యాంక్ యూ మేడం. అయ్యో, ఏంటి వర్షంలో తడిచొచ్చా? ఇదిగో తుడుచుకుని డ్రెస్ చేంజ్ చేసుకుంటా. ఈలోగా నేను భోజనం వడ్డిస్తాను. నీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. మా అక్క మీ అన్నయ్య సిన్సియర్గా ప్రేమించుకున్నారు. మనల్ని కలపడం కోసం వాళ్ళు దూరం అయ్యారు. పైకి చెప్పడం లేదు కానీ లోపల ఎంతో బాధపడుతున్నారు. మనం పెళ్లికి ఒప్పుకుంటే కానీ వాళ్ళు పెళ్లి చేసుకోరు. వాళ్ళు కలవాలంటే ముందు మనం కలవాలి. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మన ఈ జన్మలో కలవడం జరగదు. అలాంటప్పుడు మన కారణంగా వాళ్ళెందుకు బాధపడాలి? అందుకే బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. ఎలాగైనా వాళ్ళ పెళ్లి జరిపించాలి. జరిపించాలంటే మనం నిజంగానే కలిసిపోయినట్టు అందరినీ నమ్మించాలి. నమ్మేలా నటించాలి. నటించడం నీకు కొత్తేం కాదు. మంచివాడిగా మారినట్టు, నన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు కూడా బాగా నటిస్తున్నావు కదా, అలాగే నటించాలి. నిజమైన ప్రేమేంటో నీకెలాగో తెలీదు. కనీసం వాళ్ళ ప్రేమనైనా గెలిపించు. లక్ష్మి, ఎవరొచ్చారు చూడు. చిన్నబాబు, మీరిద్దరూ ఇలా, ఇది కళ నిజమా? నమ్మలేకపోతున్నాను రా. అవునానమ్మా, మేమిద్దరం కలిసిపోయాం. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. ఎంత శుభవార్త చెప్పావురా. ఈ రోజు కోసం నేను 1000 దేవుళ్ళను వేడుకున్నాను రా. చందు, గీతకి నా మీద ఉన్న కోపం పోయేట్టుగా చేస్తాను తాతయ్య అన్నావు, చేసి చూపించావురా. శబాస్ శబాస్. మీరిద్దరూ ఇలా పక్క పక్కన ఉంటే
ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? నా అదృష్టే తగలేలా ఉంది. ఇన్నాళ్ళు వీడి భవిష్యత్తు ఏమవుతుందో అని నాకు చాలా దిగులుగా ఉండేదమ్మా. కాని ఇప్పుడు ఆ దిగులు లేదు. ఎందుకంటే జీవితాంతం నువ్వు వీడికి తోడుగా ఉంటావు కాబట్టి. నాన్న ఫోన్ చేసి వెంటనే శాస్త్రి గారిని పిలిపించండి. పెళ్లికి ముహూర్తం పెట్టిద్దాం. పెళ్ళంట్రా పెళ్ళిళ్ళు. మా ఇద్దరు మనవల పెళ్లిళ్ళు ఒకేసారి జరుగుతాయి. అది కాదు తాతయ్య, ఆగిపోయిన అన్నయ్య పెళ్లి ముందు జరిపిద్దాం. కావాలంటే దాని తర్వాత ఏంట్రా చందు, ఎన్నాళ్ళు ఆ అమ్మాయి ఒప్పుకోలేదే కదా ఆగిపోయావు. తీరా ఒప్పుకున్న తర్వాత ఆలస్యం ఎందుకు? మా పెళ్లితో పాటే నీ పెళ్లి కూడా. అయ్యా. అండర్స్టాండ్? అది కదన్నయ్య, నీ పెళ్లికి నేనే దగ్గరుండి గ్రాండ్ గా అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి కదా. కావాలంటే దాని తర్వాత వారం రోజులు మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. రేయ్, పెళ్లికి ఒప్పుకోవడం వరకే మీ బాధ్యత. ఆ తర్వాత పెళ్లి ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది మా పెద్దవాళ్ళ బాధ్యత. కరెక్ట్. నాన్న శాస్త్రి గారికి వెంటనే కబురు చేసి నిశ్చితార్థానికి ఏర్పాటు చేయించండి. శుభం. అయ్యా, వచ్చే మాఘశుద్ధ పాడ్యమి అనగా ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం ఉదయం 9:30 గంటలకు పెద్దబ్బాయికి, 10 గంటల 20 నిమిషాలకు చిన్నబ్బాయికి ముహూర్తాలు దివ్యంగా కుదిరాయి. 2 ముహూర్తాలు దేనికండి? ఒకే ముహూర్తానికి మా ఇద్దరు పెళ్లిళ్ళు జరిపించగా. ముహూర్తాలు మనకు అనుకూలంగా పెట్టేవి కాదు బాబు, శాస్త్ర ప్రకారం నిర్ణయించబడేవి. పంతులు గారు, అయ్యా. పిల్లాడి మాటలకి ఏముంది కానీ ఆ. ఆ 2 ముహూర్తాలు ఖాయం చేసి లగ్నపత్రిక తయారు చేయండి. చెప్తాం. నీ పెళ్లి అంటున్నారు, నిశ్చితార్థం అంటున్నారు. ఏంట్రా ఇదంతా? రే, ఎలాగైనా అన్నయ్య పెళ్లి జరగాలి. అదే నాకు కావాలి. అప్పుడు తగ్గ నువ్వేం చెప్పొద్దు ప్లీజ్. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. అయ్యా, ఉభయులు తాంబూలాలు మార్చుకోండి. అయ్యా రాఘవరావు గారు, ముందుగా తాంబూలం మీరించి పుచ్చుకోండి. బాబు చందు, మీరు అమ్మాయి గారు ఉంగరాలు మార్చుకోండి. ఇవన్నీ ఎందుకన్నా చెప్పాయి? నిశ్చితార్థం రోజు ఉంగరాలు మార్చుకోవడం సహజం. అది మన సాంప్రదాయం రా. అది కదన్నయ్య, ఇదంతా Come on. వెళ్ళు. రామగిద్దరా రండమ్మా. ఉంగరం తొడగరా. భోజనాలు ఏర్పాటు చూడమా. అలాగేనే. ఏంటి ముహూర్తం పెట్టినంత మాత్రాన పెళ్ళైపోయిందనుకుంటున్నావా? మా అక్కకు పెళ్ళైన మరుక్షణం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను.